పేపర్లో చూసుకోవచ్చు. రాములు అలియాస్ బాబు, రమావత్ మధు ఇద్దరు పక్క పక్క నుండి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు తీసుకుంటూ కూడా పెద్ద స్కామ్లో వీళ్ళిద్దరు మంచి దోస్తులు అనమాట. ఈ దోస్తులు కూడా మంచి పైసలు కూడా ఒప్పచెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అన్న నీ పేరు? నా పేరు రమావత్ శివాజీ అన్న. రమావత్ శివాజీ. ఏంది పార్టీ? వీళ్ళు వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ ఇప్పుడు రాములు అని చెప్పి బాబు అని చెప్పి చూపించా కదా మీకు, ఈయన బాబుయే సార్. వీళ్ళు మా పైసలతోటి వీళ్ళకి మోటివేషన్ ఇస్తా ఉంటాడు, ఇంకా తీసుకురండి మీరు పైసలు తీసుకురండి అని చెప్పేసి. ఈయన మధు సార్, ఈయన రమావత్ మధు, ఈయన రమావత్ రాములు. ఈయన కూడా ఒక ఏజెంట్, వీళ్ళిద్దరు ఏజెంట్, ఈయన హెడ్. ఎన్ని పైసలు తీసుకున్నాడు మీ దగ్గర? నా దగ్గర నుంచి 2,82,00,000 తీసుకొచ్చారు. 2,82,00,000 తీసుకొచ్చారు. మాది ఇప్పుడు మేము గోల్డ్ లోన్, హౌస్ లోన్, 2 ఇండ్ల మీద హౌస్ లోన్ ఎత్తినా సార్ నేను. లోన్ ఎత్తిన దాని తర్వాత నాది ఒక ఇది సౌండ్ సిస్టమ్ అని చెప్పి డీజే బండి అదంతా ఉండే, ఈవెంట్ మేనేజ్మెంట్ నేను చేస్తాను. అది 42 లక్షలకి అది అమ్మేసిన. ఆ ఇండ్ల మీద 20 లక్షలు లోన్ తీసుకున్నా, 10 లక్షల చొప్పున 2 ఇళ్ళ మీద 20 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా. మా చుట్టాలు, మా అన్నలు, మా అత్తలు, మా మామల వాళ్ళ దగ్గర ఇగో లిస్ట్ ఉంది సార్, నేను రాసుకున్నా ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నానో. అవిగో అట్లా ఇట్లా తీసుకున్నా. 1,59,00,000 రూపాయలు నేను అప్పు తీసుకున్నా మా చుట్టాల దగ్గర నుంచి. 1,59,00,000 రూపాయలు మా చుట్టాల దగ్గర నుంచి అప్పు తీసుకున్నా. చిట్టి అమౌంట్ 20 లక్షల రూపాయలు, హౌస్ లోన్ తీసుకుంది 20 లక్షల రూపాయలు సార్. నేను నా ప్రాపర్టీ ఉండే డీజే బండి అదంతా ఉండే, అది కూడా 32 లక్షలకు అమ్మి మొత్తం వీళ్ళకి ఇస్తామని మాకు చెప్పారు సార్. వీళ్ళు ఇస్తామని చెప్తే మీకు అనిపించలేదు? ఒక 2 మంత్స్ మాకు ఇంట్రెస్ట్ ఇచ్చారు. వీళ్ళు 2 మంత్స్ 10 రూపీస్ చొప్పున మాకు, లక్షకి 10,000 చొప్పున, 10 లక్షలకి 1,00,000 రూపాయలు చొప్పున అట్లా ఇచ్చారు. అట్లా ఇచ్చినప్పుడు మేము నమ్మినాం. నాకు 2,82,00,000కు 36 లక్షలు నాకు వచ్చినాయి. దాని తర్వాత లాస్ట్ కు ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చిర్రు. 50 లక్షల చిల్లర ఇచ్చిర్రు సార్. మిగతాది మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంది సార్. అవును సార్, అలాగే అనుకో. ఈయన రాములు సార్, ఈయన మధు సార్. ఇనోవా కిస్టా కార్ ఈయనకు గిఫ్ట్ ఇచ్చిండి నా అప్పుడు, ఆ రోజు దిగిన ఫోటో ఇది. ఇనోవా కిస్టా కార్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మధు కూడా, బాబు కూడా చాలా. రాములు అలియాస్ బాబు ఎన్ని పైసలు పెట్టిండు? 30 కోట్లు వసూలు చేసుకుంది సార్. ఆయన ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే ఒక 300 రూపాయలు పనికి పోయేటోడు ఆడు. వాడు అలాంటి వాడు 30 కోట్ల దాకా మా దగ్గర నుంచి వసూలు చేసుకుంది సార్. ఈయన వసూలు చేసుకొని ఆయన కూడా లారీలు, బంకు, అగో అంత పెద్ద ఇల్లు సార్. ఆ ఇల్లుకు దాదాపు 70 నుంచి 80 లక్షలు కావచ్చు. ఒక ఇనోవా క్రిస్టా కారు, అంత గోల్డ్, 1 కేజీ గోల్డ్ కొన్నాడు సార్. కేజీ గోల్డ్ కొన్నాడు సార్. అది కూడా నేను మీకు ఫోటోలు చూపిస్తాను. దాని తర్వాత బంకు తీసుకుంటా అని చెప్పేసి అక్కడ 50 లక్షలు పెట్టి అక్కడ ల్యాండ్ తీసుకుంటూ బంకుకి. దాని తర్వాత బంకు లైసెన్స్ కి అని చెప్పేసి 1 కోటి రూపాయల దాకా ఆ లైసెన్స్లకి. అట్లా చాలా దాదాపు ఒక 7-8 కోట్ల రూపాయలు ఈయన ఆస్తులే ఉన్నాయి సార్ బాబు. ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే ఆయన కాడ 1 రూపాయి ఉండకపోయేది. మొత్తం మా పైసలే సార్ మొత్తం. మేము బిజినెస్ చేస్తున్నామని చెప్పారు సార్. ఇన్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాము, ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇట్లా కోకాపేట్ల పబ్బులు ఉన్నాయి అని చెప్పేసి మాకు చెప్పారు సార్. అలాగే ఇవి పలు రకాల బిజినెస్ ఇదే సార్. ఇప్పుడు మాకు బిజినెస్ మస్తు నడుస్తుంది. మేము ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నడుస్తుంది, లారీల ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నడుస్తుంది అని చెప్పేసి తీసుకురు సార్ మా దగ్గర. మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా సార్ మేము ఇంత అమౌంట్ ఇచ్చాము. ఆమె ఒక మేము మా కళ్ళతో మేము చూసినాం సార్. ఇక్కడికి వచ్చింది, ఆమె వచ్చినప్పుడు కూడా ఫుడ్ మేమే అరేంజ్ చేసినాం. నేనే పక్కన కిష్ట నుంచి 5 కిలోలు చేపలు, పక్కన మల్లెపల్లి నుంచి ఊరుంటే అక్కడ నుంచి మటన్ 5 కిలోలు నేనే తెప్పించిన సార్ స్వయంగా. మంగ్లీతోటి మధు మాట్లాడినిచ్చేవాడు కాదు సార్. ఈ రమావత్ రాములు, ఈ రమావత్ మధు అనేటోళ్ళే ఆమెతో మాట్లాడేది. మేము దూరంగా ఉండేది. ఆమె దగ్గరకు కూడా మమ్మల్ని ఎప్పుడు ఎలో చేయలేదు. ఆమెతోటి మేము మాట్లాడలేదు. రమావత్ మధు చేసిన పెద్ద స్కామ్ ఇది. మంగ్లీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళ పైసలు, డబ్బులు ఇచ్చిన పేపర్స్. రమావత్ మధు అలియాస్ బాబు, రమావత్ మధు మంచిగా నీట్గా ఫోటో దిగిండు మనోడు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎన్ని డబ్బులు కూడా వాళ్ళే వేయండి, వాళ్ళ పైసలు పెట్టి వాళ్ళకే తిరిగి అప్పుకి ఇవ్వడం, అయ్యే పైసలు తీసుకొని మళ్ళీ వడ్డీ కింద వాళ్ళకే ఇవ్వడం, ఇల్లులు కట్టుకోవడం, ఇనోవా క్రిస్టా కార్లు కొనుక్కోవడం, ఇవన్నీ చేసి వాళ్ళకి అందరినీ కూడా అన్యాయం చేసినట్టు. 2 కోట్ల దాకా, 2 కోట్ల నుంచి 3 కోట్ల ఒక్కొక్కరు రూపాయలు ఇచ్చారనమాట. అంత డబ్బును ఏం చేసినట్టు. మరి అది ఏ స్కామ్లో వాళ్ళందరూ మునిగారు, ఎక్కడ పైసలన్నీ దాచుకున్నారు అనేది మాత్రం ఎన్ని చూడాలా, పోలీసులు కూడా దర్యాప్తు చేయాలా. మనోడు పైసలు తీసుకున్న ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నా కూడా రాసి పెట్టుకున్నాడు. ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నాడు, ఎంత అప్పయింది. అదే
ఎంత అప్పయింది అని కూడా తీసి పెట్టుకున్నాడు పైసలు. దాదాపు 1,59,00,000 రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో తీసుకున్నారంటే చాలా వరకు కూడా వాళ్ళు ఎంత పెద్ద స్కామ్, ఎంత పెద్ద అవినీతి చేసి ఉంటే ఇది జరగాలి. ఇల్లు చూసుకున్నట్టే ఇల్లు దాదాపు 2 కోట్లు 3 కోట్ల దాకా కూడా ఇల్లు కూడా ఖర్చు అయి ఉంటుంది. వీటన్నిటిపై కూడా ప్రభుత్వం ఆరా తీయాలి, ప్రభుత్వం తక్షణమే శిక్ష వేయాలి అందరికి కూడా అని కూడా కోరుకుంటున్నాను.